ఓం సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. సాయిబాబా షిరిడీలో ఉన్న కాలంలో షిరిడీకి వచ్చిన భక్తులు స్వచ్ఛందంగా అనేక రకాల సేవలు చేస్తూ ఉండేవారు. బాబా భక్తుడైన జ్యోతిందర్ తర్ఖడ్ షిరిడీలో ద్వారకామాయిలో పెట్రోమాక్స్ లైట్లు శుభ్రం చేయడం, సాయంకాలం వాటిని వెలిగించి ద్వారకామాయి అంతటా వాటి స్థానాలను వేలాడదీయడం, అటువంటి పనులు చేసేవాడు. ఒకసారి బాబాతో తాను ద్వారకామాయిలో దీపాలు వెలిగించనని చెప్పాడు. ఎందుకంటే లాంతరు వెలిగించగానే ఎన్నో పురుగులు దీపాల చుట్టూ చేరి కొంతసేపు తిరిగి క్రింద పడి చనిపోతున్నాయని చెప్పాడు. దీపాలు వెలిగించకపోతే పురుగులు చనిపోవని బాబాకు వివరించాడు. అది విన్న బాబా ఈ విధంగా అన్నారు: హే భావు, నీవు లాంతరులు వెలిగించకపోవడం మాత్రాన ఆ పురుగులన్నీ చనిపోవా? ఇక్కడ కాకపోతే అవి ఎక్కడ దీపాలు వెలుగుతున్నాయో అక్కడికి పోయి చస్తాయి. ఇది అంతా భగవంతుని సృష్టి. జీవి పుట్టే సమయంలోనే భగవంతుడు చావును కూడా నిర్ణయిస్తాడు. ఒకవేళ లాంతర్ దీపం లేకపోతే మరొక ప్రాణి వాటిని అంతం చేస్తుంది. ఈ విధమైన పనుల వలన మానవులకి పాపాలు జమ కావు. నీ ముఖ్య ఉద్దేశం ద్వారకామాయలో దీపాలు వెలిగించి చీకటిని తొలగించి భక్తుల సేవలు చేసుకోవడానికి. కనుక నీవు ఎటువంటి పాపము చేయడం లేదు. బాబా చెప్పిన మాటలను బట్టి మనం గ్రహించుకోవాల్సింది, మనం భగవంతుని పనుల్లో కల్పించుకోరాదు. ఆయన ప్రాణం పోసినప్పుడే దాని పక్కనే మరణం కూడా నిర్ణయిస్తాడు. అందువల్ల ఎటువంటి సందేహం లేకుండా మనం భగవంతుని సేవ చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మన ఎడల దయగా ఉంటాడు. निदारा करा अवधूता वावा करा साईनाथा चिन्मय हे सुखधाम जाऊनी गौराय करताम सद्गुरु साईनाथ महाराज की जय. श्री गुरुदेवा दत्त. पायी प्रसादाची वाट द्यावे धोनी ताट शेष घेऊन जाय.